హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ చెట్టు ప్లా ఈ ప్లాంట్ పేరేంటంటే స్నేక్ ప్లాంట్ అంట. ఇది నైట్ టైమ్ మనకి ఎక్కువగా ఆక్సిజన్ ఇస్తదంట. ఎలర్జీ లెవెల్స్ తీసేస్తదంట. దీనికి మనకి గూగుల్‌లో కొట్టినా దీని గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మా అబ్బాయి అయితే ఈ చెట్లు ఇది ఒకటి పెద్దది తెచ్చాడు. ఇంకా 2 చిన్న చిన్నవి తెచ్చాడు. చాలా బావుంది చెట్టయితే. ఇంట్లో పెట్టుకోవచ్చు. వీక్లీ 1 టైమ్ వాటర్ పోస్తే సరిపోతుంది లైట్‌గా. చెట్టయితే భలే నచ్చిందండి. అట్లానే ఈరోజైతే వంకాయ గ్రేవీ కర్రీ చేసుకున్నాము. మా ఇంట్లో వంకాయ ఎవరు తినరు, ఇష్టపెట్టుకోరు. ఇలా పచ్చళ్ళలా చేస్తేనైనా తింటారని అప్పుడప్పుడు ఇలా రుబ్బేస్తూ ఉంటాను కుక్కర్‌లో. ఒక 7, 8 టమాటాలు, వంకాయలు మనకి చక్కగా వేసేసి ఉప్పు, కారం, కొద్దిగా ఆయిల్ వేసి మనం రుబ్బేసి తినేటప్పుడు కాస్త నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుందండి. వీటికి సైడ్ డిష్గా మనకి ఆనియన్ పకోడీ అయితే చేస్తున్నాను. మరి వంకాయలు వైట్ అయినా బ్లాక్ అయినా మా పిల్లలు ఆ తోలు ఉంటే తినరు. తోలంతా తీయాలంటే నాకు పెద్ద పని. అందుకని నేను ఎప్పుడూ ఇలా రుబ్బనాకే చూస్తానన్నమాట. అదీగాక వంట చేసి ఇసికిపోయి ఉండేటప్పుడు అప్పుడప్పుడు నేను అన్ని కుక్కర్లో వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి అయితే దించేస్తూ ఉంటాను. ఎప్పుడు వంట చేసి ఒకసారి అబ్బా ఈరోజు చేయడం అవసరమా అనిపిస్తుంది. బయట ఫుడ్డు ఏమైనా తెప్పించుకుందామంటే భయం వేస్తుంటుంది. చాలా వీడియోల్లో చూస్తున్నాం కదా, వద్దు అనిపిస్తుంది. ఇక కష్టమైన ఏదో ఒకటి ఇలా వేసేసి చక్కగా ఆ క్షణం ఏదైతే మనకి ఇష్టం లేనప్పుడు వండుతామో ఏదో ఉండని తీయని అదే టేస్ట్గా అనిపిస్తుందండి. ఇలా చేశాను, భలే టేస్ట్గా ఉంది. ఈరోజు వంట చేయాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు, అందుకని అలా చేశాను. కానీ ఆనియన్ పకోడీ అంటే ఇంట్లో అందరికి ఇష్టమే. సరేలే 2 ఉల్లిగడ్డలు వేసి త్వరగా చేసేయచ్చని ఇలా అయితే చేశాను. మనకి వంట ఎంత చేయబుద్ధి వేయకపోయినా సరే నాకైతే కొంచెం ఇష్టమే. ఏ వంట అయినా సరే కాస్త లేట్ అయినా చేస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు హెడేక్గా ఉన్నప్పుడు అబ్బా ఈరోజు వంట చేయాలా అనిపిస్తుంది. కానీ పిల్లలకి చెప్తే వాళ్ళు బయట నుంచి తీసుకొస్తారు, అవసరం లేదనిపిస్తుంది మళ్ళీ. అందుకని ఇలా వెళ్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. చెట్లు అంటే చాలా ఇష్టం అండి నాకు. అందుకనే నేను కోళ్ళు పెంచినప్పటి నుంచి చెట్లకి అయితే దూరం అయిపోయాము. అవన్నీ కోళ్ళన్నీ కూడా తీసేస్తున్నాను. ఎగ్స్, కోడి పిల్లలు అయితే ఉన్నాయి. వేరే వాళ్ళకి వచ్చి పట్టుకెళ్ళమని చెప్పాను. ఇంక అన్ని చెట్లు పెట్టాలని ఇంట్రెస్ట్తోనే ఓ 2 ఆనియన్లు, పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకొని, పచ్చిమిర్చిలు 4, 5, కొద్దిగా జీలకర్ర, వాము, సాల్టు, పసుపు, కారము, కొద్దిగా గరం మసాలా, అల్లం తురిమేసి వేసుకున్నానండి. ఇది ఆనియన్ పకోడీ కోసం. ఫస్ట్ ఇట్లా గట్టిగా చేత్తో మనం పిసికినట్లయితే ఆ ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ అనేది మనకి బయటకు వస్తుంది. కొద్దిగా శనగపిండి వేసుకొని ఇంకాసేపు కలుపుతూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం టైట్గా కలిపినట్లయితే మనకి కరకరలాడుతూ పకోడీ బాగొస్తుంది. మనకి ఇది ఇంకా కరకరలాడుతూ రావాలంటే ఒక స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకుంటే కరకరలాడుతూ ఉంటుంది. కానీ నేను బియ్యం పిండి వేయట్లేదు, కరకరలాడుతూ వస్తుందండి బాగానే. ఇలా కూడా ట్రై చేయండి. ఏ పిండి వేయకుండా కూడా మనం ఇట్లా ఒట్టి శనగపిండితో కూడా చేస్తే కరకరలాడుతుందండి. ఇలా బాగా టైట్గా చూసారు కదా, ఇలా కలిపి ఒక 5 నిమిషాలు సైడ్కి పెట్టినా మళ్ళీ ఉల్లిగడ్డ ఎక్కువగా ఉన్న వల్ల కాస్త లూజ్ అవుతూ ఉంటుంది మనకి వాటర్ దిగి. వేడి ఆయిల్లో చిన్నగా ఇలా పకోడీలాగా వేసుకుంటే చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనుకోండి, అంత బాగుంటుంది. మనం అల్లం తురిమేసుకున్నాం కదా, అది మధ్యలో తగులుతూ చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మా మనవరాళ్ళకి కూడా చాలా ఇష్టం ఇలా ఆనియన్ పకోడీ అంటే, తింటుంది తను కూడా. పిల్లలు మా మనవరాలు ఒకప్పుడు తినేది కాదు, కానీ ఇప్పుడు మేము ఏది తింటే అది అలవాటు చేసామన్నమాట. ఏది తింటే అది కలిపేసి ఇవ్వడం, కాస్త నెయ్యి వేసినట్లయితే ఆ నెయ్యి సువాసనకి చక్కగా తినేస్తుంది. ఇంట్లో కూడా మనం తీసుకున్న నెయ్యి మంచిది కాబట్టి నేను డైలీ పాలు అయితే పోపించుకుంటాను కాబట్టి ఆ మీగడే డైరెక్ట్ నెయ్యి తీసేస్తాను. చాలా వీడియోల్లో పెట్టాను కూడా. చక్కగా ఇలా బ్రౌన్ కలర్ అయ్యాక తీసేసుకోవడమే. చూసారు కదా, చక్కగా ఏగిపోయాయి, కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి.
మనకి కుక్కర్ 3 విజిల్ వచ్చాక కిందకి దించేసుకుందాము. చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది. గరిటతో కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా మెదిపోండి. నేనైతే కవ్వంతో రుబ్బేస్తున్నాను. అలా కర్రీస్లకు కావాలంటే కర్రీస్లకు కూడా తినండి. నాకైతే వంకాయ పీసెస్ అయినా పచ్చడైనా ఏదైనా ఇష్టమే. అది ఏ కలర్ అయినా కానివ్వండి, వంకాయ అంటే నాకు చాలా ఇష్టం. ఇలా మెదుపుకొని చూసారు కదా, చక్కగా పచ్చడిలాగానే ఉంది. ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా కలిపి పెట్టేస్తాను, తినేస్తారు. ఈ కర్రీస్లో కొంచెం నెయ్యి అయితే వేసాను. నాకు ఏ కూర అయినా సరే కొద్దిగా నెయ్యి వేసినట్లయితే చక్కగా తినాలనిపిస్తుంది. ఈరోజు రైస్ పెట్టుకున్నాను. డైలీ కొర్రలే తింటాను. ఇలా రైస్ పెట్టుకొని చక్కగా కలిపేసుకొని ఒక్కొక్క ముద్ద నోట్లో పెడుతుంటే ఎంత తింటున్నారో మీకు తెలీదు, అంతగానో తినొచ్చు. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్టు. ఎండలు అయితే మండిపోతున్నాయండి. ఎన్ని వాటర్ తీసుకున్నా మనకి ఇంకా తాగాలనిపిస్తూ ఉంది వాటరు. భలే ఉంది వంకాయ కర్రీ, ఆనియన్ పొగడి.